నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. కానీ అబద్ధాలు రాళ్ళు వేస్తుడు బంద్ చేసేసాడు. ఈ రాళ్ళు కొట్టుడు బంద్ చేయండి. నేను ఇంకొక మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ మూసీ నది ప్రక్షాళన చేస్తున్నారు అని మీరు నిందలేస్తున్నారు కదా. ఎప్పుడైనా మీరు గంగా నది ప్రక్షాళన చేస్తామని అన్నప్పుడు మీరు అవినీతి చేస్తారు, మోడీ గారు అవినీతి కోసమే గంగానది ప్రక్షాళన అంటుండని అని ఎప్పుడైనా అక్కడ మా రాహుల్ గాంధీ గారు కానీ మా రాహుల్ గాంధీ గారి కింద మాలాంటి నాయకులం ఎప్పుడన్నా మేము మోడీ గారి గురించి ఎప్పుడన్నా నింద చేసిన మాటల ఈ జ్ఞానము కూడా బీజేపీ లీడర్షిప్కి లేకపోవడం బాధాకరం. హోందాతత్వం బీజేపీ నాయకులు లేకపోవడం చాలా బాధాకరం. ఒక మంచి పనిని చేసేటప్పుడు మంచి పని అనండి. ఇక మీరు గంగానదిలో మోడీ గారు అవినీతి చేసిండు అని మీరు ఒప్పుకుంటే దీని గురించి అప్పుడు మేము క్లారిటీ ఇచ్చేస్తున్నాం. ఇదొకటి. ఇప్పుడు చూడండి, 8 నెలల్లో నేను 2 రోజులు సెక్రటరియట్కి పోయినా. మొన్న అసెంబ్లీకి 2 రోజులు ఉన్నా, నేను పోయినా 2 రోజులు సెక్రటరియట్కి పోయినా. నేను ఆ 2 రోజులు కూడా మా దామోదర్ రాజ నరసింహ గారు, మా మినిస్టర్ గారు అసెంబ్లీకి పోదాంరా అంటే నేను ఎమ్మెల్యే లేనన్నా బాగుండదు రాకపోతే అని అన్నా. ఏం కాదురా నువ్వు నడు, మన 3 జిల్లాలు సంగారెడ్డి జిల్లా పరిషత్, సంగారెడ్డి మనకు మెదకు సిద్దిపేట, మనము 3 జిల్లా పరిషత్ గెలవాలి ఈసారి. నువ్వు నాడు సీఎం రేవంత్ రెడ్డి తోటి నరేందర్ తోటి మాట్లాడదాంపా టైం దొరికితే అని నన్ను బండి ఎక్కించుకొని అసెంబ్లీకి వచ్చాడు. నేను వచ్చినాక అక్కడ చూసిన కదా అసెంబ్లీలో, నేను గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా కదా, అప్పటికి ఇప్పుడు వ్యత్యాసం చూసాను నేను. అసలు మా మినిస్టర్స్ ఎవరి శాఖలలో వాళ్ళు ఎంత బిజీ ఉన్నారు. ఎందుకున్నారంటే ఇక్కడ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పని సీఎంగా ఆయన పని ఆయన చేస్తున్నాడు, డిప్యూటీ సీఎంగా ఈయన పని ఈయన చేస్తున్నాడు. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ ఆయన పని చేసినాడు. అసలు మినిస్టర్లు అందరూ చూసిన అంతా కూడా అరే బయటో భాయ్ క్యా గడబడ కర్ రే బయటకు भी అర్థమైందా? అసలు ఈ మినిస్టర్ ఎక్కడ చూసినా ఎవరు ఏ ప్రశ్న అడిగినా, ఏ అపోజిషన్ పార్టీ ప్రశ్న అడిగినా అసెంబ్లీలో హోందాగా ప్రవర్తించారు. హోందా తత్వం లేని అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినాయిరా అంటే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. హోందా తత్వంగా నడుస్తున్న ఈ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు రా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు కాలంలో. హోందాగా నీట్గా ప్రశ్నలకు జవాబులకు ప్రశ్నలు, ప్రతిపక్షాలకు గొంతు, ఇంత సిస్టమేటిక్గా అసెంబ్లీ సమావేశం జరిగింది. నేను మన సెక్రటరియట్లో ఈ మధ్యలో సెక్రటరియట్కి పోతున్నా. నా సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ముఖ్యమంత్రి గారికి కానీ మన మినిస్టర్స్ అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చిన కొంత ఫాలోఅప్ చేస్తున్నా. అసలు సెక్రటరియట్ కలకల ఆడుతున్నది. పోయిన 10 ఏళ్ల కాలంలో సెక్రటరియట్లో కింద చాలా మంది ఏమంటున్నారంటే ఆడ పార్కింగ్ జాగా దొరుకుతలేదంట. సెక్రటరియట్లో పార్కింగ్ జాగా దొరుకుతలేదు. ఎందుకు దొరుకుతలేదు అంటే అంతమంది స్వేచ్ఛగా సెక్రటరియట్లోకి వస్తున్నారు. ఎవరు పనులు వాళ్ళు శాఖలలో పోతున్నారు, కన్సల్ట్ డిపార్ట్మెంట్లో పోతున్నారు, పనులు చేసుకుంటున్నారు.
ఎంటైర్ ఆల్ మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్లు, మా కాంగ్రెస్ మినిస్టర్లు అందరూ అక్కడ మరి సెక్రటరియట్ టైం పెట్టుకొని కూర్చుంటున్నారు. అడంతా గంటలు గంటలు కూర్చుంటున్నారు. రాత్రి 8, 9, 10. నిన్న బట్టి విక్రమార్క సండే రోజు రివ్యూస్ చేసిండు. 3-4 డిపార్ట్మెంట్ బట్టి విక్రమార్క, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, 2-3. ఇప్పుడు రేపు 15 లోపల ఇవి ఇంకా బ్యాలెన్స్ చేయాలి కదా, 2 లక్షలు. దాన్ని రివ్యూ. నేను ఒకరోజు శ్రీధర్ బాబు గారిని చూసిన ఇండస్ట్రియల్ మినిస్టర్గా. ఇట్లా మనం ఒక శాఖని కాదు, ఏ శాఖలో చూసుకున్నా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఒక కమిటీ చేసిరు మనకు ముఖ్యమంత్రి గారు. దాని కమిటీ చైర్మన్ దామోదర్ గారు, శ్రీధర్ బాబు గారు, సీతక్క, చాలా మంది ఉన్నట్టున్నారు, పొన్న ప్రభాకర్. నేను మన దామోదర్ గారు క్యాబినెట్ ఆయన చాంబర్ ఆయన బంగ్లాకు పోయి చూసిన. అసలు ఎంటైర్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఎవరంటే వాళ్ళు వచ్చి దరఖాస్తులు ఇచ్చుకునే పరిస్థితిలో మంత్రుల భవనాలు యాక్టివిటీ అయిపోయినాయి. సరే, కొందరు పనులు అయితే, కొందరు కావు, కొందరు లేట్ అయితే, కొందరు ముందు అవుతాయి, అందరు ఒకటేసారి కాకపోవచ్చు. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రమాణ స్వీకారాన్ని జూన్ 9 ఏర్పాటు చేసుకుంటాను ప్రగల్భాలు పలికి తీరా రిజల్ట్స్ వచ్చేసరికి పిచ్చెక్కిన జగన్మోహన్ రెడ్డి గారు తనకి ఏదైతే ఒక మాజీ ముఖ్యమంత్రికి భద్రత ఎంత ఉంటుందో అంతే కల్పిస్తామంటున్నట్టు పోలీసు వర్గాలు. లేదు, నాకు భద్రత 986 మందితోటి బహుశా ఉత్తర కొరియా అధ్యక్షుడు తలదన్నేట్టుగా ఉన్నటువంటి భద్రతను ఏర్పాటు చేసుకున్న స్పెషల్ పోలీస్ ఏదైతే సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్తో ఏర్పాటు చేసే ఒక యాక్టు, దాంతో 986 మందిని సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుని బహుశా ఎవరికి కూడా లేనటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని అది నాకు ఇప్పుడు కావాలంటారు. దాన్ని ఇవ్వలేదు కాబట్టి పోలీసు వర్గాలు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఏదైతే ఉంటుందో అదే సెక్యూరిటీ ఇస్తామంటున్నారు, అదే ఏర్పాటు చేస్తున్నారు. సహజంగా ఒక వీఐపీ భద్రత అంటే 100 మంది దాకా ఉంటారు అన్ని షిఫ్ట్లు కలుపుకొని. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 900 మంది పైచిలకు భద్రత కావాలంటారు. అది ఇవ్వలేదు కాబట్టి నన్ను అంత మంచి కుట్ర చేస్తారంటారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే సూటి ప్రశ్న, మీరే హత్యలు చేసి ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాలని రాష్ట్రానికి అలవాటు చేసింది, ఈ రాష్ట్రానికి తెలియజేసింది, ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది మీరు, మీ తండ్రి గారు, మీ కుటుంబం తప్ప తెలుగుదేశం పార్టీకి ఏ రోజు నుంచి కూడా, పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఆ సంస్కృతి లేదు, తెలుగుదేశం పార్టీ ఆలోచన లేదు. అందున ప్రస్తుతం మన ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే అలవాటు తప్ప ఇలాంటి కుట్ర రాజకీయాలు కానీ, హత్యా రాజకీయాలు కానీ, దుర్మార్గ రాజకీయాలు కానీ, లేకపోతే ప్రజల్ని ఎలిమినేట్ చేసేటువంటి పరిస్థితి లీడర్స్ని అలాంటి అలవాటు లేదు. నీ కాలంలో 5 సంవత్సరాల్లో 2000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పొట్టన పెట్టుకున్నావు. చివరి ఆఖరికి నీ ఎంపీని కూడా జైల్లో పెట్టి కొట్టించిన సందర్భం. కాబట్టి హత్యా రాజకీయాలు నువ్వు నేర్పుతున్నావు, హత్యా రాజకీయాలు నువ్వు చేస్తున్నావు తప్ప ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ లేదు, అది తెలుగుదేశం సంస్కృతిలో కూడా లేదు. మీరు ఇవాళ ఏదో విధంగా అబాస్పాలు చేయాలి తెలుగుదేశం పార్టీని. ఓడాం కాబట్టి ఇది ఎట్లో గట్లా ప్రజల మీదకి నెట్టాలి ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ప్రభుత్వంగా ఈ 2 నెలల్లోనే ప్రజలకు జవాబుదారీతనంగా, అత్యంత బాధ్యతాయుతంగా 5 సంవత్సరాల ధ్వంసమైన పరిపాలన 2 నెలల్లోనే గాడిని పెట్టి ప్రజల ఆమోదాన్ని, ప్రజల హర్షాతిరేకాల మధ్య చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తుంటే ఇవాళ అది ఓర్చుకోలేని నువ్వు నన్ను అంతమొందించటానికి జనం నవ్వుకుంటున్నారు. అయ్యా, మేము అంతమొందించాం కదా నేను రాజకీయంగా, తిరిగి కొత్తగా ఎవరు అంతమొందించాలి నిన్ను? అవసరం లేదు. ప్రజా జీవితం నుంచి తరిమి కొట్టాము, ఇక నిన్ను చూడటం అంటే మమ్మల్ని మేము హత్య చేసుకున్నట్టే. కాబట్టి నీ ముఖం కూడా చూడటానికి సిగ్గుగా ఉందని జనం ఓ బ్రహ్మాండమైన తీర్పు ఇస్తే అది ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు తను అధికార పార్టీ మీద లేదా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మీద ఒక అభాండం వేస్తున్న పరిస్థితి. జనం ఎవరు నమ్మలేదు కాబట్టి ఆ రోజు నీకు 151 సీట్లు ఇచ్చినా 5 సంవత్సరాల్లో నువ్వు 175 అన్నా కూడా ఇవాళ 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేదు నీకు. ఎంత దారుణం అంటే నిన్ను అంగీకరించలేకపోయారు జనం. కానీ తమరు ఇంకా అర్థం చేసుకోకుండా, ప్రజాభిప్రాయాన్ని అర్థం చేసుకోకుండా,
ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఎలాంటి పరిపాలన కావాలనుకుంటున్నారో, ప్రజలు ఎలాంటి నాయకుడు కావాలనుకుంటున్నారో ఆ నాయకుడిని ఎన్నుకొని ఆయన ద్వారా పరిపాలన చవిచూస్తున్నటువంటి పరిస్థితి. కానీ తమకి బాధగా ఉంది. నీ చెల్లెళ్ళు నేను రాష్ట్రంలో కోరుకున్నారు, మాకు రక్షణ కల్పించండి జగన్మోహన్ రెడ్డి గారిని గురించని. ఒక పక్కన షర్మిల గారు, మరో పక్క సునీత గారు సొంత తండ్రిని కోల్పోయి అన్న మా నాన్నను చంపేశారు చూడంటే ఉదయం పూటేమో గుండెపోటు అన్నావు, సాయంకాలానికి గొడ్డలి పోటు అన్నావు, 3 సెకండ్ మరుసటి రోజు ఉదయంకి వచ్చేసరికి నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారు అది చేయించారన్నావు. ప్రజలు అర్థం చేసుకున్నారు. హైకోర్టులు ఏం చెప్పినాయి, లేదా సిబిఐ, అసలు సిబిఐతో ఎంక్వైరీ చేయించమన్నావు. నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినాక సిబిఐ ఎంక్వైరీ పని లేదన్నావు. కోర్టుల్లో ఒక ఆర్డర్ తెచ్చుకున్నావు, దీని గురించి చర్చించకూడదు అని. అంటే ప్రతి క్షణం నువ్వు ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులు, ప్రజలు అర్థం చేసుకోలేరు, ప్రజలకు అవగాహన లేదు, ప్రజలకు జ్ఞాపక శక్తి లేదు, ప్రజలు నేనేం చెబితే తింటారు. ఎందుకంటే ఒక మోసగాడిని, హత్యా రాజకీయాల్లో రాటు తేలినటువంటి వాడిని, ఆ రోజు పరిటాల రవి లాంటి వారిని కూడా హంతమొందించినటువంటి కుట్రలో భాగస్వామిని, నన్నే నమ్మి ఓటేసి 151 సీట్లు తెచ్చినటువంటి జనాన్ని ఎలాగైనా మోసం చేయొచ్చు. ఒకసారి ఈ మోసంని ప్రజలు అర్థం చేసుకుని తిరగొట్టారు. అయినా కూడా మరొకసారి మోసం చేయాలనే ఉద్దేశంతో నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో ప్రజలు హర్షించే స్థితిలో లేరు, అంగీకరించే స్థితిలో లేరు. నీ హత్యా రాజకీయాలను జనం అర్థం చేసుకున్నారు. నువ్వెంత దుర్మార్గుడువో ఆఖరికి చెల్లి, తల్లి అందరూ కూడా రోడ్ల వెంబడి తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. నీ నుంచి రక్షణ వాళ్ళు కోరుకుంటున్నారు. ఇవాళ నిన్ను అంతమొందించాల్సిన అవసరం తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఈ కూటమికి కానీ ఎటువంటి పరిస్థితి లేదు, ఆలోచన లేదు. ఆలోచన చేసే తీరిక కూడా ఇవాళ అధినాయకుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అటు ప్రభుత్వంలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా, లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలిగా, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా అన్ని వర్గాల ప్రజలలో మన్ననలు పొందినటువంటి మంచి నాయకత్వ పటిమ కలిగినటువంటి వ్యక్తి స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు. వారు లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నప్పుడు తెలంగాణ చివరి దశ ఉద్యమంలో వారు కీలక పాత్ర పోషించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు ఆ రోజు కూడా నేను పనిచేశాను. తెలంగాణ పౌరసభల పేరుతో ఆనాడున్నటువంటి తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలలో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా, ఉద్యమకారులకు అండగా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్వహించినటువంటి అనేక సభలలో వారు ప్రసంగించడం జరిగింది. అంతేకాకుండా సకల జనుల సమ్మె జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ ప్రజల మీద తీవ్రమైనటువంటి పోలీస్ నిర్బంధం పెట్టి అనేక రకాల వేధింపులు చేస్తున్నప్పుడు కూడా పోలీస్ లాఠీలతో, రబ్బరు బుల్లెట్లతో దాడులు జరిపినప్పుడు ఆ రోజు లోక్సభలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల కండగా, తెలంగాణ ప్రజల కండగా గొంతు ఎత్తినటువంటి, తెలంగాణ ప్రజల గుండె చప్పుడై తెలంగాణ వాణి వినిపించినటువంటి చరిత్ర శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి లోక్సభలో బిల్లు పెట్టాలని అనేక సార్లు లోక్సభలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి
తెలంగాణ ప్రజలతో కలిసి కేంద్ర ప్రభుత్వం ముఖ్య మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించారు. చివరకు లోక్సభలో బిల్లు పెట్టినప్పుడు ఏకైక నాయకురాలు ప్రతిపక్షం తరఫున తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి విభజన చట్టం పైన మాట్లాడినటువంటి వ్యక్తి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు. చట్టం పెట్టినప్పుడు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా మళ్ళీ వాయిదా వేయాలనో బిల్లు పాస్ కాకుండా అడ్డుకోవాలనో ప్రయత్నం చేసి పొగబాంబులు వదిలినప్పుడు కారం నీళ్లు చల్లినప్పుడు కత్తులు పెట్టుకొని లోక్సభలకు వచ్చినప్పుడు వాటన్నిటిగా ఎదిరించి తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి బిల్లు పాస్ అయ్యేలా 160 మంది పార్లమెంట్ సభ్యులు తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయించినటువంటి ఘనత శ్రీమతి సుష్మా స్వరాజ్ గారికి దక్కుతుంది. తెలంగాణలో బతుకమ్మ పండుగ అయినా బోనాల పండుగ అయినా ఢిల్లీలో తెలంగాణ ఉద్యమకారులు న్యాయవాదులైనా డాక్టర్లైనా అనేక మంది బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 2008లో జరిగిన ఒక సుప్రీంకోర్టు కేసు, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అడ్డం పెట్టుకొని ఇవాళ ఆ జీవో 55ను రద్దు చేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేఘాల మీద జీవో 29 తీసుకొచ్చి కేసీఆర్ గారు అన్ని వర్గాలకు ఏ విధంగా న్యాయం జరగాలనో స్పష్టంగా వివరించిన జీవో 55 స్థానంలో జీవో 29 తీసుకొచ్చి నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టిందని చెప్పేసి చెప్పడం కోసమే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినాం. ఇక విషయానికి వస్తే మిత్రులారా, రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 14 ప్రకారం కానీ ఆర్టికల్ 16 క్లాజ్ 4 ప్రకారం కానీ బలహీన వర్గాలకు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వెనకకు నెట్టివేయబడ్డ తరగతులు అంటే ఓబీసీలు కావచ్చు, రిలీజియస్ మైనారిటీలు కావచ్చు, పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటే దివ్యాంగులు కావచ్చు, స్పోర్ట్స్ కోటా కావచ్చు, లేకపోతే ఇప్పుడు కొత్తగా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇవి ప్రతి దశలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలనేది రాజ్యాంగం చెప్తా ఉన్నది. చాలా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా ఇదే విషయం చెప్తున్నాయి. సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాల్లో జడ్జిమెంట్లో కూడా చాలా స్పష్టంగా సామాజిక న్యాయం పాటించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ప్రాథమిక సూత్రానికి, రాజ్యాంగబద్ధమైన సూత్రానికి తూట్లు పొడుస్తూ ఉన్నది. దానివల్ల చాలామంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నది. ఇక గ్రూప్ 1 ఎగ్జామ్ విషయానికి వస్తే మీ అందరికీ కూడా తెలుసు, ఆనాడు కేసీఆర్ గారు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా గ్రూప్ 1లో ప్రిలిమినరీలో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలి, మెయిన్లో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలనేది చాలా స్పష్టంగా ఒక జీవో నెంబర్ 55 ద్వారా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తూ, నిరుద్యోగుల్లో సామాజిక న్యాయం కూడా పాటించకుండా, రాజ్యాంగం చెప్పిన ఇవి పాటించకుండా జీవో 29 తీసుకొచ్చి, దానికి ఉదాహరణకు మీకు గ్రూప్ 1లో 563 పోస్టులు ఆనాడు కేసీఆర్ గారు 503 పోస్టులకు ఇస్తే, ఈ ప్రభుత్వం 60 పోస్టులు ఎక్స్ట్రాగా కలిపి 563 పోస్టులకు 21 జూన్ 2024లో మరి మళ్ళీ ఇచ్చి, తర్వాత ఎగ్జాము జూన్ 9 నాడు కండక్ట్ చేసిండ్రు. రిజల్ట్స్ జూలై 28 నాడు రిజల్ట్స్ డిక్లేర్ చేసిండ్రు. టోటల్గా ఈ ఎగ్జామ్కు ఆ పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య 3,02,172 మంది. మరి ఒక పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్కు సెలెక్ట్ చేయాలంటే 1:50 నిష్పత్తిలో 50 మంది అభ్యర్థులను ఒక పోస్టుకు చేస్తే టోటల్గా 28,150 మంది అభ్యర్థులు రావాలి. 28,150 మంది అభ్యర్థులను
కేసీఆర్ గారు తలపెట్టిన జీవో 55 ప్రకారం సెలెక్ట్ చేస్తే అందులో ఈ 563 పోస్టుల్లో రిజర్వ్ చేయబడని అంటే ఓపెన్ కాంపిటీషన్ ఓసీ కోటాలో ఉండే పోస్టులు 209. అంటే ఈ 40% ఈ ఎల్లో పచ్చ కలర్లో ఉన్న ఈ పోస్టులు 209. వీటి కోసం 10,450 మంది అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా మిగతా ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు 60% పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ 60% పోస్టులు టోటల్గా 17,700 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేయాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు అది జీవో 55 చెప్తున్నది. కానీ జీవో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఈ సామాజిక న్యాయం అదేవిధంగా రాజ్యాంగం చెప్తున్న రిజర్వేషన్లు ప్రిలిమినరీ స్టేజ్లో వైసీపీ లీడర్ పేర్నినాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పోలీసు వ్యవస్థ ఏ రకంగా మీరు దిగజార్చారనేది ఇవాళ నంద్యాల జిల్లాలో జరిగినటువంటి హత్యా సంఘటన ఎంత కిరాతకం అంటే నారపరెడ్డి అనే ఆయన డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి అందరికీ ఫోన్ చేస్తాడు. సార్, మా ఊళ్ళో తెలుగుదేశం నాయకులందరూ కూడా గుంపులుగా పోగేసుకుంటున్నారు, జమ అవుతున్నారు. మాకెందుకో ఊళ్ళో ఏదో జరుగుతుందని చెప్పని భయంగా ఉంది, హింస జరుగుతుందని భయంగా ఉంది, మీరు పోలీసులను పంపించండి సార్ అని చెప్పని పంపిస్తే ఫోన్లు చేస్తే గంటలు గంటలు గడిచినా పోలీసు రారు. నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్కి అంటే జిల్లా ఎస్పీ ఉండేటువంటి చోటుకి అతను బస చేసేటువంటి విధి నిర్వహణ చేస్తున్నటువంటి చోటుకి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సీతారాంపురం అనే గ్రామం నుంచి నారపరెడ్డి అని చెప్పని ఆయన ఫోన్ చేస్తే పోలీసు రారు. ఎప్పటికి వస్తారు? కొన్ని గంటలు గడిచిన తర్వాత ఒక ఎస్ఐ గారు, ఒక కానిస్టేబుల్ గారు, ఒక హోంగార్డ్ గారు వస్తారు. వచ్చి ఏం చేస్తారా అంటే ఈ నారపరెడ్డికి చెప్తారు, నువ్వు ఇక్కడ ఉండబాకు, నిన్ను చంపేస్తారు, మేము ఆపలేం, నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో దాక్కో, నువ్వు అర్జెంట్కి వెళ్ళిపో పోలీస్ స్టేషన్కి, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి స్టేషన్లో కూర్చుని నాకు సెల్ ఫోన్లో ఫోటో తీసి వాట్సాప్లో నాకు పంపించు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. విన్నామా మనం ఎక్కడన్నా? ఎప్పుడన్నా ఏ ప్రభుత్వంలో అయినా విన్నామా? ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇది జరుగుతుంది. పోలీసులు అయ్యా నన్ను చంపుతున్నారని ఎస్పీకి ఫోన్ చేసి చెప్తే చంపటానికి ప్రిపేర్ అవుతున్నారు, వస్తున్నారని చెప్పని ఒక 3 గంటల తర్వాత ఎస్ఐ వస్తాడు, 2 పోలీసులను వెంపడి పెట్టుకొస్తాడు. నేను నిన్ను ఆపలేను, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఎస్ఐ గారు, ఒక పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ గారు, నిన్ను కాపాడలేను, నిన్ను చంపేస్తారు, నువ్వు వెళ్ళిపో పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి నాకు వాట్సాప్లో ఫోటో దిగి నాకు పంపించు. రెడ్ బుక్ రాజ్యాంగం పోలీసు ఎలా ఉందో చూసుకోండి ఒకసారి. పాపం ఈ నారపరెడ్డి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే ఈలోపు మొత్తం స్వైర వ్యవహారం. శ్రీనివాసరెడ్డి అనేటువంటి రౌడీ షీటరు, శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక గూండా మందిని వేసుకుని, రౌడీ షీటర్లను వేసుకుని, కిరాతకులను వేసుకుని ఊరేగింపుగా కత్తులతో రాడ్లతో ఊరంపట ఊరేగుతూ బయలుదేరి ఎవరైతే ఈ నారపరెడ్డి ఇంటికి వస్తూ దారిలో నారపరెడ్డి లేడు, పోలీస్ స్టేషన్కి ఎస్ఐ పంపించేశాడని చెప్పని కౌరు తెలుసుకుని మనం ఎవడొకడిని చంపాలని వచ్చాం కాబట్టి నారపరెడ్డి తప్పుకుంటే ఎవడొకడిని వేసేయాలని చెప్పని సుబ్బారాయుడు అనేటువంటి ఒక అమాయకుడు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్తని హత్య చేయటం, అడ్డొచ్చిన అతని భార్యను కూడా పొడవటం, కత్తులతో పొడవటం. ఇది నిన్న వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.